హాయ్ అండి. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మీ ఇంట్లో శ్రీరామనవమి సెలబ్రేట్ చేసుకున్నారా? అయితే ప్రాసెస్ నాకు కామెంట్ చేయండి. నేనైతే ఇలా సింపుల్గా శ్రీరామనవమి సెలబ్రేట్ చేసుకున్నా. మామిడి ఆకులు ఫ్లవర్స్తో ఇలా డెకరేట్ చేసా. ఎలా ఉందో కామెంట్ చేయండి. నేనైతే పానకం అయిన వడపప్పు దేవుడికి నైవేద్యంగా చేశాను. పానకం అయితే ఫస్ట్ గిన్నెలో చల్లని వాటర్ తీసుకొని అందులో బెల్లం, సొంటి చెక్క, మిరియాలు, తులసి ఆకులు, ఉప్పు వేశాను. అండ్ నెక్స్ట్ వడపప్పు, దాంట్లో కొంచెం బెల్లం, మామిడికాయలు వేశాను. సేమియా నైవేద్యం అయితే చేశాను. మీరు కూడా ఇలానే సెలబ్రేట్ చేసుకుంటారా? అయితే కామెంట్ చేయండి. ఇంట్లో అయితే ఇలా సింపుల్గా చేసుకున్నా. ఇప్పుడు నాకు 5 months కదా, సో కొబ్బరికాయలు అయితే నేను కొట్టొద్దంట. జస్ట్ ఇంట్లో పూజలు మాత్రమే చేసుకోవాలని చెప్పారు పంతులు గారు. మా ఆయనతో అయితే కొబ్బరికాయలు కొట్టించేసా. ఇలా చకచక ఇంట్లో పనులు మరియు పూజలు ముగించుకొని టెంపుల్కి అయితే వెళ్ళా. నా ఫ్రెండ్స్ అయితే మా ఇంటికి వచ్చారు. వాళ్ళతో కలిసి అయితే నేను శ్రీరామనవమి సెలబ్రేట్ చేసుకున్నా. ఇక్కడ మా రూమ్కి దగ్గరలో ఒక టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళి అయితే మేము శ్రీరామనవమి సెలబ్రేట్ చేసుకున్నాం. శ్రీరామనవమి కళ్యాణం చూస్తుంటే మా కళ్యాణం అయితే గుర్తొచ్చిందండి. మేము కూడా రాములవారి సన్నిధిలోనే పెళ్లి చేసుకున్నాం కదా. రాములవారి కళ్యాణం వీడియో తీద్దాం అనుకున్నా, బట్ కుదరలేదు. కళ్యాణాన్ని నేను కనుల నిండుగా చూడటమే సరిపోయింది. ఇంకా కళ్యాణం పూర్తయ్యాకైతే మాకు పానకం అయితే ఇచ్చారండి. అది తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదంట. నెక్స్ట్ నాకెంతో ఇష్టమైన టెంపుల్ పులిహోర. ఇంట్లో ఎంత చేసిన టెంపుల్ పులిహోర టేస్ట్ మాత్రం రాదండి. పులిహోర ఆ దేవుడికి సమర్పించుకొని తర్వాత తింటాం కదా, అందుకేనేమో అంత టేస్ట్ ఉంటుంది పులిహోర. కొంతమంది అయితే పులిహోర కోసమే వెళ్తారండి టెంపుల్కి. ఇక నా ఫ్రెండ్స్ అయితే కొంతమంది పులిహోర కోసమే వచ్చారు. మీలో కూడా టెంపుల్కి పులిహోర కోసం వెళ్ళే వాళ్ళే ఉంటారు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ జై శ్రీరామ్.